ఓకే. శ్రీహరి, ఎస్ ప్లీజ్. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ ని ఉపసంహరించుకుంది. అది సిజేఐ ధర్మాసనం సూచన మేరకు ఈ యొక్క ఆ, నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అయితే పోయిన వారం 5వ తారీఖు ఈ పిటిషన్ పైన విచారణ జరిగినప్పుడే ఆయన 3 ఆప్షన్స్ అంటే 3 అంశాలను ఆయన లేవనెత్తారు. ఒకటి, మీరు సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలి, ఇది 131 ప్రకారంగా, అప్పుడే ఇది మెయింటైనబిలిటీ అవుతుంది. ఇది ఆర్టికల్ 32 ప్రకారంగా మీరు కనుక చేసుకుంటే ఇది మెయింటైనబిలిటీ కాదన్నారు. అదొక అంశం. రెండో అంశం, మీడియేషన్ ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా మీరు ఎందుకు ఈ యొక్క అంశాన్ని పరిశీలించుకోకూడదు, జల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇద్దరు కూర్చొని మాట్లాడొచ్చు కదా అని చెప్పడం జరిగింది. ఇక మూడో అంశం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఎఫెక్స్ కౌన్సిల్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ ఉంది కదా, ఆ కమిటీ నివేదిక వచ్చేంత వరకు మీరు ఎందుకు వెయిట్ చేయకూడదు, ఆ కమిటీ విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఆ కమిటీకే మీరు ఈ అభ్యంతరాలని చెప్పొచ్చు కదా, మేము కూడా ఆ కమిటీకే చెప్తాం, ఈ అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు తప్పకుండా వీటన్నిటిని మీరు పరిశీలించడానికి ఆ కమిటీకి కూడా మేము ఆదేశాలను జారీ చేస్తామన్నారు. అయితే ఆ 3 అభ్యంతరాలను పక్కన పెట్టి, అంటే ఆ 3 సూచనలు కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తూనే ఈ రోజు మళ్ళీ ఆర్టికల్ 32 ప్రకారంగా ఈ కేసు ఎందుకు దాఖలు చేయొచ్చు, ఇది మెయింటైనబిలిటీ ఇది ఎందుకు ఉంది, ఇది విచారణార్హం ఎందుకు అన్న అంశం పైన ఒక చిన్న నోట్ను కూడా ఈ రోజు విచారణ ప్రారంభమైన వెంటనే తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు జడ్జీలకు కూడా సిజే ధర్మాసనానికి ఇచ్చారు. అందులో చాలా ముఖ్యమైన పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఈ సుప్రీంకోర్టు చెప్పుకోదలుచుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఇది ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 131 ప్రకారంగా ఏ విధంగా ఆశ్రయించాలంటే, నీటి వాటా అంటే షేర్ లో గనక ఏదైనా వివాదం ఉంటే అప్పుడు ఆర్టికల్ 131 ప్రకారంగా సివిల్ సూట్ వేసుకోవచ్చు. కానీ ఇది నీటి వాటాకు సంబంధించినటువంటి వివాదం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి చట్టపరమైనటువంటి ఉల్లంఘనలు. చట్టపరంగా ఆ యొక్క ఏ విధంగా ఈ చట్టాలను ఉల్లంఘించారు కాబట్టి, ఆ ఉల్లంఘించినటువంటి కేసే కాబట్టి, నీటి వాటా వివాదం కాదు కాబట్టి, ఈ చట్ట ఉల్లంఘనలకు సంబంధించినటువంటి కేసు కాబట్టి ఆర్టికల్ 32 ప్రకారంగా రిట్తో సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనేది ఒక మేజర్ పాయింట్. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, పోలవరం ద్వారా ఏపీ కేటాయించినటువంటి నీరు ఎంత అంటే, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగా ఏపీకి గరిష్టంగా 484.5 టీఎంసీలు ఇచ్చారు. అంతకు మించి వాటిలో నీటిని తీసుకునే హక్కు లేదు వాళ్ళకి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం వరద నీళ్లు అని చెప్పి, ఫ్లడ్ వాటర్ అని చెప్పి కేటాయింపుల్ని మించి నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుంది. ఇది స్పష్టమైనటువంటి ఉల్లంఘన. ఇది చట్టపరమైనటువంటి ఉల్లంఘన కాబట్టి మేము రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, 2011లో కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం మీద స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టాప్ వర్క్ అని చెప్పినప్పటికి కూడా ఈ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2011లో ఈ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ నిబంధనలు పాటించకుండా ఆ ఆదేశాలను పక్కన పెట్టారు. అంతేకాకుండా తెలంగాణ వాటాకు కూడా భంగం కలుగుతుంది. ఒకవేళ అనుమతించినటువంటి ఈ పరిణామం కంటే ఎక్కువ నీటిని తీసుకునే సామర్థ్యం ఒకవేళ నిర్మాణాలను ఏపీ కనుక చేస్తే, అంటే బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా పోలవరం నుంచి 200 టీఎంసీలు తరలించడానికి ఏపీ తీసుకున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో, దీనివల్ల తెలంగాణ నీటి హక్కులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అవసరమైనటువంటి అనుమతులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారంగా ఏదైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, జలశక్తి మంత్రిత్వ శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎఫెక్స్ కౌన్సిల్, పర్యావరణ శాఖ, వీటన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే దానిపైన ముందుకు పోవాలి. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు మార్చే హక్కు కూడా ఏపీకి లేదు. ఏదైతే ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఆ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ లో మార్పు చేసే అధికారం ఒక కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఏదైనా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి, దాన్ని టీఎంసీలు పెంచాలి. పోలవరం ప్రాజెక్ట్ లో ఏం మార్పులు చేస్తున్నారు? మార్పులు ఏం చేయట్లేదు కదా. పోలవరం ప్రాజెక్ట్ ని యథావిధిగా ఉంచే కదా నీటిని మళ్లిస్తామని, సముద్రంలో కలిసే జలాలను మళ్లిస్తామనే కదా చెప్తున్నటువంటి మాట ఇప్పటి వరకు. పోలవరం ప్రాజెక్టుకి ఎంతైతే నీటిని కేటాయించారో దానికన్నా ఎక్కువగా దాంట్లో వచ్చే నీటిని 200 టీఎంసీలని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్, అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి పోలవరం లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఏవైతేనో వాటిని పెంచేసి వాటి సామర్థ్యాన్ని పెంచి నీటిని తీసుకుపోతున్నారు. ఆ మార్పు చేసేటప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీని కానీ వీటిని కానీ అడగాలి కదా అనేది వాళ్ళ వాదన. కేవలం అది కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఆ మార్పులు చేర్పులు చేసే అధికారం ఉంది.
ఏపీ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ని పెంచే హక్కు కానీ మార్చే హక్కు కానీ లేదు. ఇంకొక ఉల్లంఘన ఏంటి అంటే ఏపీ ప్రభుత్వం చేసింది, కేంద్ర జలసంఘం మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించింది. 2017, 2025లో కేంద్ర జలసంఘం ఇచ్చినటువంటి మార్గదర్శకాలని ఏపీ ప్రభుత్వం పాటించలేదు. కేంద్ర సంస్థలు కూడా ఈ మేరకు తప్పుపట్టాయి. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, గోదావరి, కృష్ణా బోర్డులు, తర్వాత జల మంత్రిత్వ శాఖ, ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక లేఖల ద్వారా కూడా వాళ్ళ ఏపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఏపీ ప్రభుత్వానికి ఎత్తి చూపింది. కానీ ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే సుప్రీంకోర్టుకు రావాల్సి వచ్చింది. ఇది నీటి వివాదాలు అయితే మీరు చెప్పినట్లుగా ట్రిబ్యునల్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ట్రిబ్యునల్ కూడా లేదు. ట్రిబ్యునల్ ఓన్లీ కృష్ణా ట్రిబ్యునల్లే ఉంది, కానీ గోదావరి ట్రిబ్యునల్ లేదు. కాబట్టి నీటి వివాదం కాకపోయినా చట్టాలను ఉల్లంఘించినా మరి ఎక్కడికి రావాలి? ఇక్కడికే రావాలి, సుప్రీంకోర్టుకి రావాలి. నీటి వాటాకు సంబంధించిన నిర్ణయంగా చట్ట ఉల్లంఘనలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆర్టికల్ 32 ప్రకారం ఆర్టికల్ 32 వర్తిస్తుంది, రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా ఈ రోజు ఇచ్చినటువంటి నోట్లో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, శ్రీహరి, ఈ ఆర్టికల్ 32 అనేది వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అంటే, గతంలో ఇదే సుప్రీంకోర్టు ముల్లై పెరియార్ కేసులో కూడా స్పష్టం చేసింది. దాంట్లో కూడా నీటి వాటా వివాదం కాకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒడిశా ఏపీ కేసులో కూడా గతంలో కూడా ఏపీ ప్రభుత్వం వేసినటువంటి రిట్ పిటిషన్ ని సుప్రీంకోర్టు అంగీకరించింది. కాబట్టి ట్రిబ్యునల్ లేదు కాబట్టి ఇప్పుడు కోర్టు వెంటనే జోక్యం చేసుకొని స్టేటస్ ఆదేశాలు ఇవ్వాలి. కాబట్టి ట్రిబ్యునల్ లేదు కాబట్టి ఇప్పుడు స్టేటస్ ఇవ్వకపోతే ఆ 200 టీఎంసీలు తీసుకుపోయే ప్రతిపాదన ఏదైతే దాని మీద ముందుకు పోతే తెలంగాణకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టేటస్ కో ఇవ్వండి. ఏకపక్షంగా పనులు కొనసాగించి తర్వాత పనులన్నీ అయిపోయాయి, ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని చెప్పి తెలంగాణకి నష్టం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ పనులు తక్షణం పనులు ఆదేశించడానికి మీరు ఆదేశాలు ఇవ్వాలి, ఆపటానికి అంటూ కోరటం జరిగింది. అయితే ఒక్కసారి మనం ఇక్కడ రామారావు గారి దగ్గరికి కూడా వెళ్దాం. సో ఇది తెలంగాణ ప్రభుత్వ వాదన కాబట్టి కొద్దిసేపటి క్రితమే బహుశా ఇది వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళ ఆలోచన ఏముంది? సో వీరు చెప్తున్నటువంటి అభ్యంతరాలు, ఉల్లంఘనలకు సంబంధించిన విషయంలో కూడా